ఆడు జీవితం ది గోట్ లైఫ్. ఈ మూవీని ఎందుకు ఎవరి కోసం చూడాలి అంటే వన్ అండ్ ఓన్లీ పృథ్వీరాజ్ సుకుమారన్. అబ్బబ్బా ఏం చేశారు యాక్టింగ్. అసలు నజీబ్ అనే రియల్ లైఫ్ క్యారెక్టర్ లో జీవించేశారనే చెప్పాలి. ఈ యాక్టింగ్ కి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే, అంత గొప్పగా చేశారు. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే నాకైతే చాలా వరకు బోర్ కొట్టింది. పర్ఫార్మెన్సెస్ వరకు ఓకే గానీ సినిమా లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల చాలా బోర్ కొట్టింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. పేదరికంతో బాధపడుతుంటే నజీబు హకీము గల్ఫ్ కు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ప్రెగ్నెంట్ తో ఉన్న భార్యను కూడా వదిలిపెట్టి తన ఫ్రెండ్ హకీంతో గల్ఫ్ చేరుకుంటారు. అక్కడ ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో గొర్రెల కాపరిగా చేస్తుంటాడు నజీబ్. ఎడారిలో వాటర్ అండ్ ఫుడ్ దొరక్క కష్టాలు పడుతున్న నజీబు ఎడారి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎవరి సహాయం తీసుకున్నారు, ఎడారి నుంచి బయటపడే ప్రాసెస్ లో ఎలాంటి కష్టాలు అనుభవించారు, గల్ఫ్ లో తన స్నేహితుడు హకీం పరిస్థితి ఏంటి, ఎడారి నుంచి తప్పించుకున్న తర్వాత నజీబు 3 నెలల జైలు శిక్షని ఎలా అనుభవించారు, చివరికి ఎలాంటి పరిస్థితుల్లో నజీబు ఇంటికి చేరుకున్నారు అనేది ఈ సినిమా కథ. ఇందులో ఒక సీన్ ఉంటుంది, గొర్రెల మందుతో కలిసి హీరో నీళ్లు తాగే సీను. గల్ఫ్ వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగా అయ్యిందని డైరెక్టర్ ఈ సీన్ పెట్టారేమో అని అనిపించింది. ఇక ఈ సినిమా అంతా గల్ఫ్ లో జరగడం వల్ల అరబ్ క్యారెక్టర్లు మాట్లాడిన భాష అర్థం కాదు. అయితే కొన్ని సీన్స్ లో సబ్ టైటిల్స్ వేశారు, కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో సబ్ టైటిల్స్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ మధ్య ఏం జరుగుతుంది, వాటి మధ్య ఎమోషన్స్ ఏంటి అనే విషయం చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఇంకా అమలాపాల్తో పృథ్వీరాజ్ సుకుమారన్ లవ్ ట్రాక్, వారిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. పెద్దగా వేరియేషన్స్ లేని సీన్స్ ను కూడా తన బీజిఎం తో బాగా ఎలివేట్ చేశారు. ఇంకా సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఒక ఇంటర్నేషనల్ మూవీ చూస్తున్నామన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని విజన్ కి, అతని ఓపిక్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాకపోతే సినిమా లెంగ్త్ విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ టీం పడ్డ కష్టం కోసమైనా ఒకసారి ఓపిక చేసుకుని అయితే సినిమా చూడొచ్చు.